మేమే చేసుకుంటున్నాం. ఇటు తిప్పాలా? సో గైస్ చూడండి, న్యాచురల్ గా చెరుకు తయారు చేస్తున్నా నేను. చెరుకు కాదు, ఏమంటారు, జ్యూస్. చాలా అట్లే మా కెమెరామ్యాన్ కి తగిలేటట్టుంది ఇది. గైస్ నిజంగా చూడండి, మన చెరుకు జ్యూస్ మనమే తయారు చేసుకుంటున్నాం. అంటే మోస్ట్లీ నేను చాలా చూడలేదు, ఫస్ట్ టైం ఇది. చిన్నప్పుడు ఎప్పుడో గానుగని తయారు చేసేటప్పుడు చూసిన అంతే. ఇప్పుడు మనమే చేస్తున్నాం. బాబాయ్ నేనే ఒక 2 రౌండ్లు కలిసిపోతున్నా. బాబాయ్ని చూడండి ఒకసారి, చేతికి దెబ్బ తగిలింది. ఈ ఏజ్ లో కూడా వచ్చిన వాళ్ళందరికీ చేతనే ఉన్నాడు. అమ్మో అంకుల్ ఎట్ట చేస్తున్నారు ఇది? అబ్బో బాబోయ్ గైస్, చూసిరి ఎంత హార్డ్ ఉందో. ఈ చెయ్యి వేసుకొని పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళందరికీ తిప్పుతూనే ఉండి. చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు. అదే అమ్మో, జ్యూస్ రెడీ అవుతుంది, తాగేస్తాను నేను. థ్యాంక్ యూ. సో చాలా ప్యూర్ ఉంది. అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకున్నాము. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు రైమత్ బి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా చెక్క మిషన్? 7-8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు దాటే. 8 సంవత్సరాల నుంచి తాతగారు తిప్పడము, మీరు చూసి చూసిపోయాము. తాతగారు బాగా తిప్పుతాడు. రోజు క్వింటాల్ చెరుకైనా తిప్పుతాడు. రోజు 4,000-3,000 గిరాకైనా చేస్తాం మేము. సండే రోజు లేదు, పండుగలు వస్తే, పెళ్లిళ్ళు అయితే రోజు 2,000-3,000 గిరాకీ చేసుకొని వెళ్తాం. రోజు 2,000-3,000 కష్టపడాలి. కష్టంగా మాకు చేతన ఓపికతోని మేము ఎంత గిరాకీ వస్తే అంత ఓపిక మాకు వస్తూనే ఉంటది. మంచిగానే చేస్తాం, తిరుగుతూనే ఉంటాం, తీస్తాం, మంచిగానే పోస్తాం. చాలా మంది మాకు ఈ తిప్పుడు బండి గురించి చాలా వస్తారు. ఆరోగ్యం మంచిగా ఉంటది, మాకు కూడా చాలా తృప్తి ఉంటది. అంటే మిషన్లు వచ్చినాయి కదా బయట, అన్ని మిషన్లు వచ్చినాయి. స్విచ్ అయితే తిరిగేది, స్విచ్ అయితే అయిపోతుంది. బండికి మాకు చాలా మంచిగా అనిపిస్తది. తాగేటోళ్ళు కూడా ఈ తిప్పుడు బండి కోసం జనాలు వెనుక పోయిన వాళ్ళు కానీ, ముందు పోయిన వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ దీని కాడికే వస్తారు. చూసి ఇది మంచిది అని వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి మాకు ఇదే చాలా బాగా అనిపిస్తుంది. ఏమైతుందంటే ఇప్పుడు సిటీలలో మొత్తం డెవలప్ అయిపోయింది, బండ్లు వచ్చేసినాయి, మిషన్లు వచ్చేసినాయి, కూలింగ్ కూడా అందులోనే అవుతుంది. కూలింగ్ ఐస్ లేకుండా మంచిగా తిప్పి ఇస్తున్నాం కాబట్టి జనాలు కూడా వస్తున్నారు. మాకు కూడా చాలా తృప్తిగా, మాకు మంచిగా పైసలు కూడా వస్తున్నాయి. మంచిగా చేసి ఇస్తున్నాం. ఆయనకి చెయ్యి బాగోపోయినా తిప్పుతున్నాడు. పొద్దునే నిన్న నుంచి చూస్తున్నా. చెయ్యి బాగా లేకున్నా 1,000 రూపాయలు 1,500 గిరాకీ చేసుకొని పోతాం. అయితే కూలి మనం మంచిగా 1,000 రూపాయలు 500 వస్తూనే ఉంటది మాకు గిరాకీ. 1,000 రూపాయలు కష్టం, దాన్ని బట్టి వస్తూనే ఉంటది గిరాకీ. చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి వస్తది. అది తిప్పినారు అది కదా. ఇక్కడ తిప్పిన తర్వాత ఈ 2 జబ్బుల మధ్యలో నుంచి తిప్పినప్పుడు ఇక్కడ ఒక గీత పెట్టారు చూడండి. దానికి వేవ్ ఉంది జ్యూస్ రావడానికి. మంచిగా అందులో పెట్టేసి న్యాచురల్, ఒక ఐస్ లేదు, ఏం లేదు, ఒక జింజర్ లెమన్ అందులో పెట్టేసి రెగ్యులర్ గా తీసినట్టే చేస్తున్నారు. చాలా బాగుంది. నాకు ఎందుకు నేను ఎక్సైట్ అవుతున్నా అంటే, ఫస్ట్ టైం చూసిన నా లైఫ్ లో, ఫస్ట్ టైం ఇలాంటి వుడ్ చూడటం. మోస్ట్లీ ఏదో పిక్చర్ లో కూడా నాకు ఐడియా లేదు. ఐరన్ ది చూసినా గానీ ఇది తిప్పేదాంతో చూడలేదు ఎప్పుడు. ఇంకో విషయం చెప్పాలి. ఈ చెక్క ఉంది కదా, వుడ్ కింద మిషన్ పెడుతున్నారు చాలా మంది. మిషన్ వస్తుంది, మిషన్ పెట్టుకుంటే వీళ్ళు న్యాచురల్ గా తిప్పేస్తున్నారు. మిషన్ పెట్టుకుంటే దానికి కూడా స్టార్ట్ చేయగానే అది తిరిగిద్ది. కానీ ఈ తృప్తి వేరే ఉంటది కదా, మంచిగా అనిపిస్తున్నది కాబట్టి ఇదే చేస్తున్నాం మేము. దీనికి ఆప్షన్ ఉంది, మిషన్ పెట్టుకునే ఆప్షన్ ఉందిలే. గానీ అదిగోండి అక్కడ ఒకటి ఉంది, మీకు ఫోటో చూపిస్తాం మిషన్ ఉన్నది ఎలా ఉంటుందని. ఏం లేదు, దీని కింద మిషన్ ఉంటుంది, ఇంజిన్ పెట్టేసి దాన్ని తిప్పుతూ ఉంటారు. బట్ ఇది చాలా బాగుంది, నైస్. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇందాక